హలో నమస్తే అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, నేను ఇవాళ మీకు కుంకుడుకాయలతో ఇది పౌడర్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. దీన్ని ఇంగ్లీష్లో సోప్ నట్స్ అని కూడా అంటారు. చాలామంది కుంకుడుకాయలతో చేయాలంటే అది చాలా రిస్క్ అని చెప్పేసి చేయట్లేదండి. అందువల్లే మనం ఇవన్నీ పాతకాలం వదిలేయడం వల్లే మనకి హెయిర్ ఫాల్, హెయిర్ లాస్ ఇవన్నీ అయ్యేది. మన అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడు మనకి చక్కగా కేర్ తీసుకుని కుంకుడుకాయల్లో కరివేపాకని, మందార పూలు వేసి స్నానం చేపించేటప్పుడు చక్కగా లక్షణంగా పెద్ద పెద్ద బార్జెళ్ళు ఉండేవండి. ఇవన్నీ మనం వదిలేబట్టే మనం ఇవన్నీ లాస్ అయ్యేవి. మెయిన్ థింగ్ ఎందుకని వదిలేస్తున్నారంటే జాబ్ చేసే వాళ్ళకి టైం దొరక్క, చిన్నపిల్లలేమో ఇది తుక్కంతా తల్లో పడి ఇది అవుతుందని ఏడ్చి పేచీతో, సో అందువల్ల అందరూ వదిలేశారు. ఇవేం ప్రాబ్లమ్స్ లేకుండా అన్నిటికీ సొల్యూషన్ చెప్పి నేను అందరు కుంకుడుకాయలతో చేసే విధంగా ఒక మంచి టిప్పు లాగా చెప్తున్నాను. మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్, మిస్ చేయకుండా. మీరు దీన్ని ఇప్పుడు ఈ లోపల గింజ పగలకుండా స్కిన్ను పైన లోపల గింజ సపరేట్ చేసేసి పొడి చేసి స్టోర్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి బాత్రూంలో కూడా ఆ తుక్కు అనేది ఏమీ అడ్డుపడకుండా ఉంటుంది. మెయిన్ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి లోపల షింక్ వచ్చేసి సరిగ్గా ఇవ్వడు కదా, సో దానివల్ల తుక్కు అడ్డుపడుతుందని చెప్పేసి చాలామంది కుంకుడుకాయలు చేయరు. ఆ ప్రాబ్లం లేకుండా నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక కుంకుడుకాయని ఇలా తీసుకుని, కొంచెం టైం టేకింగేనండి, ఒక్కసారి కష్టపడితే మనకి ప్రతిసారి కష్టపడాల్సిన అవసరం లేదు. తీసుకుని ఇలా జార్లో వేసేసుకుందాం. మిగతాయి కూడా అంతేనండి. చూసారా, ఇలా ఈజీగా వచ్చేసిద్ది. మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఆ గింజలు ఏం చేస్తారు అని. ఈ గింజల్ని కూడా పగలగొట్టేసి మనం చెట్లకి వేస్తే మంచి యూరియా లాగా పనిచేసిద్ది, కంపోస్ట్ లాగా. వాటికి ఏమీ మనం ప్రాబ్లం ఏమీ లేదు అనుకుంటే నానబెట్టేసి ఇత్తడి సామాన్లకి, వెండి సామాన్లకి కూడా వాష్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు. సో నేను దీన్ని ఏదో విధంగా యూస్ చేసుకుంటా, వేస్ట్ అయితే చేయను ఫ్రెండ్స్. జార్లో వేస్తే బ్లేడ్లు ఇరిగిపోతే వేయద్దు ఫ్రెండ్స్. మీరు మా బాబు వచ్చేసాడు, తనకి ఏదో వింతగా అనిపించింది. కామ్మే ఓ జార్ ఇద్దరిది వస్తుంది ఆలింగే. ఫస్ట్ నాకు వీడియో చేయడానికి ఫోన్ ఇచ్చాడంటే గ్రేట్ అండి, అస్సలు ఇవ్వడు. ఇలా అన్నీ తీసుకోవాలండి. ఒక 10 minutes కష్టపడితే అయిపోయింది. అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి డ్రైనేజీల్లో లేదంటే బాత్రూమ్ షింకుల్లో అడ్డుపడిద్దని చెప్పి చేయరు కదండి. ఇలా చేసుకోండి, మీకు కుంకుడుకాయలతో చేసినట్టు ఉంటుంది. చక్కగా ఈ పౌడర్ చేసేసి దాంట్లో కొంచెం గోరువెచ్చని నీళ్ళు కానీ వేడి నీళ్ళు కానీ వేసేసి షాంపూలా చేసి చేయడమేనండి. చాలా ఈజీ ప్రాసెస్. నేను ఈ గింజల్ని కూడా యూస్ చేసుకుంటానండి. డ్రైనేజ్లో ప్రాబ్లమ్స్ ఏమి లేని వాళ్ళు ఈ గింజలు కూడా పగలగొట్టేసి అది సపరేట్గా పెట్టుకోండి. ఈ పౌడర్ కొంచెం, అది కొంచెం వేడి నీళ్ళలో వేసేసి 4 మందార పాకులు, కొంచెం కరివేపాకు, 4 పూలు వేసేసి తలస్నానం చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ మీరు ఒక 6 months చేశారంటే ఇలా తప్పకుండా వీక్లీ 2 times మీకు కంపల్సరీ హెయిర్ గ్రోత్ అనేది మీరే అబ్జర్వ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇదే కాదు, నేను ఇంకా చెప్తాను మీకు టిప్స్. ఫేస్కైనా హెయిర్కైనా నా వీడియోస్ మిస్ చేయకుండా చూడండి. కరివేపాకు, కొబ్బరికాయతో కూడా హెయిర్కి ఒక మంచి టిప్ ఉందండి. నేను చెప్తాను మీకు అన్నీ. నా వీడియోస్ ఫాలో అవ్వండి, అన్నీ బాగా యూస్ఫుల్లే చెప్తాను. వంటల్లో ఈజీ రకంగా పాతకాళ్ళు అమ్మ వాళ్ళు చేసే అలాంటివి చెప్తాను. డోంట్ మిస్ ఫ్రెండ్స్. क्या में स्कूटी के लिए कौन गमाए है? అబ్బో, స్కూటీ తాళాలు నేనే వేసి చెప్తున్నాడండి. సిన్సియర్ మా బాబు.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా నేను గింజలన్నీ సపరేట్ చేసేసి ఇలాగా చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా పౌడర్ చేసేస్తానండి. వీటినేమో చెక్క పగిలి కొట్టేసి నేను చెట్లకి వేసేస్తాను, కంపోస్ట్ లాగా యూస్ చేసుకుంటానండి. లేదంటే ఏదైనా డిషెస్ వాష్ చేసేటప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు. కొన్ని పుచ్చులు వచ్చినాయి. బట్టలు ఉతికేటప్పుడు కూడా ఒక స్పూన్ పౌడర్ వేస్తే చక్కగా నీట్గా ఉతికినట్టు అవుతాయండి, షైనీగా. కుంకుడుకాయలు పౌడర్ చేస్తానండి. ఇదిగోండి, అందులోకి ఇప్పుడు మందార పూలు కోస్తున్నాను నేను. నాలుగు ఆకులు కూడా కోస్తున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను మిక్సీలో ఇలాగా పౌడర్ లాగా చేసుకున్నాను. వర్షం పడి ఎండలేదు కదండి, ఎండలో ఎండ పెడితే ఇంకా ఫైన్గా పౌడర్ అయిపోయింది. పీచుగానే అయింది. సో నో ప్రాబ్లం, గింజలు లేవు కాబట్టి ఏమి ప్రాబ్లం ఉండదు, వడిగట్టేయచ్చు. ఎండ ఉంటే అలా పగలు కొట్టేసి ఒక 2 గంటలు మంచి ఎండలో పెట్టేస్తే చక్కగా పౌడర్ అయిపోయింది. ఇంకా నేను సగం అలాగే పెట్టుకున్నాను. నెక్స్ట్ టైం ఇంకా పౌడర్ చేసి యూస్ చేసుకుంటా. మా చట్టి 2 మందార పూలు, మందారపు ఆకులు, కరేపాకు ఆకులు, ఇవన్నీ మా ఇంట్లో ఉన్న చెట్టేనండి. అన్నీ నేను కోసి వాష్ చేసి పెట్టుకున్నాను ఇలాగా. ఇప్పుడు వాటర్ పెడదాం. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఒక గ్లాస్ వాటర్ వేసాను. అందులో ఇప్పుడు వాటర్ బాగా మరుగుతున్నాయి, చూసారా? సిమ్లో పెట్టేసి ఈ కుంకుడుకాయ పౌడర్ చేసుకున్నాను కదా, అది వేసేసాను. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఆఫ్ చేసేసి ఈ మందారపు ఆకులు, పూలు, మందారపు ఆకులు, కరేపాకు, ఇలా 5 మినిట్స్ ఇలా వదిలేస్తే ఈ వేడికి ఆకులు మెత్తపడతాయి కదండి. అప్పుడు మనం చక్కగా మ్యాష్ చేసేస్తే మనకి కుంకుడుకాయ రసం వచ్చేసిద్ది. మీకు ఇంత చేయాల్సిన టైం లేకపోతే కుంకుడుకాయ బాగా ఫైన్గా పౌడర్ చేసేసి డైరెక్ట్గా మనం స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు మగ్లో వాటర్ తీసుకుని ఒక 2 స్పూన్స్ ఆ కుంకుడుకాయ పౌడర్ వేసేసి చేత్తో ఇలా గెలుకుట్టేసి ఇలా చేసేయడమేనండి తలస్నానం. ఇవన్నీ లేకపోయినా పర్లేదు, జాబ్స్ చేసుకునే వాళ్ళకి టైం సేవ్ అవ్వాలంటే అలా చేసుకోండి ఫ్రెండ్స్. ఇంట్లో ఉండే వాళ్ళకి టైం ఉంది, పర్లేదు మేము చేసుకుంటాం అనేవాళ్ళు ఇలా చేసుకోండి. 2 విధాలుగా యూజ్ అవుతుందని నేను అలా చెప్పాను. చూసారా, కుంకుడుకాయ గింజలు అవి ఏమీ లేవు మనకి, తక్కువ ఎక్కువగా రావడానికి. చల్లారిందా మనం, చల్లారిందండి. ఇప్పుడు ఈ ఆకులు, ఈ పూలు ఉన్నాయి కదా, వీటిని బాగా ఇలా మ్యాష్ చేసేస్తే దీంట్లో ఉన్న రసం అంతా దాంతో దిగిద్దండి. కొంచెం చల్లారిన తర్వాత ఇలా చేసుకోండి. ఇప్పుడు నేను మరొక గిన్నె తీసుకుని జల్లెడ పెట్టేసి ఇలా వేసేస్తున్నాను. నేను ఆకులు ఇవన్నీ వేయడం వల్ల మళ్ళీ ఇలా ఇంతసేపు పడుతుందండి వడగట్టడానికి. మీకు ఇవన్నీ ఇష్టం లేకపోతే ఉట్టి కుంకుడుకాయల పౌడర్ అయితే ఇంత టైం టేకింగ్ ఉండదండి. అలా అయితే ఇంకా ఈజీగా అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. చాలా థిక్గా వచ్చింది కుంకుడుకాయ రసం. దీంతో ఇప్పుడు నేను తలస్నానం చేసేస్తాను. సో చక్కగా మనం 6 మంత్స్ కంటిన్యూగా చేస్తే కంపల్సరీ మన జడ బాగా పెరిగిద్దండి. నాకు కూడా చిన్నపిల్లోడితో అవ్వదు, మ్యాక్సిమం కుంకుడుకాయలతో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. మీకు చూపిద్దాం ఇలా ఈజీ ప్రాసెస్. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కూడా టైం టేకింగ్ అవ్వదని ఇలా పౌడర్ చేసి చూపించాను ఫ్రెండ్స్. మీరు ఎండలో ఎండబెట్టి చేస్తే ఇంకా ఫైన్గా పౌడర్ అయింది. నేను అది కూడా నెక్స్ట్ టైం చూపిస్తాను. వర్షం పడి వాళ్ళ ఎండ లేదని నేను నార్మల్గా చూపించాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ విధంగా చేస్తే మనకి షింక్లో డ్రైనేజ్లో కూడా ఏమీ తుక్కు అనేది మనకి అడ్డు రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్.
మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్ చేయండి. అల్లా హాఫిజ్.